ఘోరంగా ఎమ్మడబడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇది చాలా దౌర్జన్యమైనది ఇది. సో దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు. అదే మరి మేము కూడా అడుగుతాం, మరి గుంటల రోడ్లు ఉన్నాయి, మరి నువ్వెంత కడతావయ్యా ఫైన్? గుంటల రోడ్లు ఉన్నాయి, ఏడబడితే ఆడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఏడబడితే ఆడ యూటర్న్లు బంద్ చేసి పెట్టిర్రు, ఎక్కడ పడితే అక్కడ బారికేడ్లు పెట్టిండ్రు. మరి దానికి మేము పాలకులకు మేమెంత ఫైన్ వేయాలి, పబ్లిక్ ఎంత ఫైన్ వేయాలి? మీ రోడ్లు చక్కగా ఉండవు, గుంటల రోడ్డు ఉంటది, ఎక్కడ చూసినా డస్టే ఉంటది. ఆ బోర్డు ఉప్పల్ ఫ్లైఓవర్ అయితే ఇంకా 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 అట్లనే ఘోరంగా పాడైంది. సో ఇట్లా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నప్పుడు మేము మీకు ఫైన్ లేదు, మేము క్రాస్ అయితే మీరు వేస్తారు, ఫైన్ వేయాలి కూడా. కానీ మా దగ్గర ఉన్నప్పుడు మేము కడతాం. మా దగ్గర ఈ అసలే ట్యాక్సులు పెరిగిపోయి అసలే నెత్తి మీద కుదిబండలాగా ఈ పెట్రోల్ ఛార్జెస్, డీజిల్ ఛార్జెస్ అన్ని పెరిగిపోయి మా మిడిల్ క్లాస్ బతుకులకు పొరపాటున కూడా రోగం రావద్దు. రోగం వచ్చిందనుకో మింగలేరు, కక్కలేరు, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు కట్టలేరు, అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ మురికి బాత్రూమ్లలో ఉండలేరు. ఇటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితిలా బడ్జెట్ పద్మనాభం ఎవరైతే ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఎవరైతే బడ్జెట్లు వేసుకుంటారో ఆ బడ్జెట్ శృతి మించిపోతుంది. ఇక చలాన్లు కట్టడానికి పైసలు ఏడు ఉంటాయండి మా దగ్గర? వచ్చే నెల ఈ వచ్చే నెల ఉన్నప్పుడు కడతారు. మీరేదో దొంగను వెంబడించి అతన్ని నడి రోడ్డు మీద సంపేసి ఉద్యోగం తీసేసిరో లేదో తెలియదు. చేసి అదేదో రేపిస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసినా ఒక బాగుండేది.